మనం భారతదేశంలో ఉన్నాం కదా, అసలు ఇండియా సైజ్ ఎంత అనే డౌట్ మీరు ఎవరికైనా వచ్చిందా? గట్టిగా మాడితే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇది ఉండడానికి చాలా పెద్ద నంబర్ గా ఉండొచ్చేమో గానీ మీరు రష్యాతో, కెనడాతో, అమెరికాతో మీరు కంపేర్ చేస్తే చాలా చిన్నది. సైజ్ ప్రకారం 5 భారతదేశాన్ని కలిపితే ఒక రష్యా అవ్వచ్చేమో, లేదా 3 కలిపితే ఒక యునైటెడ్ స్టేట్స్ అవ్వచ్చేమో. కానీ స్పిరిట్ ఆఫ్ ద నేషన్ అంటారు కదా, పాపులేషన్ కాదు స్పిరిట్. పాపులేషన్ వైజ్ చూస్తే ఒక స్క్వేర్ కిలోమీటర్ కి మనకి సుమారు 440 మంది భారతీయులు ఉంటారు. రష్యాలో చూస్తే 4 కిలోమీటర్ కి, అమెరికాలో 36. బట్ ఈ సైజు, పాపులేషన్ ఇది కాదు కదా ఒక దేశం గొప్పతనం ఏంటో చెప్పేది. స్పిరిట్ అని ఒక మాట అంటారు. అది మన దేశపు కల్చరల్ హెరిటేజ్ ని చూసుకుని మనకు వచ్చే ఒక ధైర్యం. క్రైసిస్ వచ్చినప్పుడు ఒకరి పక్కన ఒకరు నిలబడతాం, ఒకరి చేతిలో ఒకరు పట్టుకుంటాం అనే ఒక నమ్మకం. అండ్ ఇవాళ మన భారతీయులందరికీ ఆ నమ్మకాన్ని చూపించే టైం వచ్చింది. మోదీ గారు వారణాసిలో ఒక స్పీచ్ ఇస్తూ ఒక మాట అన్నారు, పార్టీలకు అతీతంగా అందరం కలవాల్సిన టైం వచ్చింది, మనం అంటే ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది. ऐसा कोई भी राजनीतिक दल हो, कोई भी राजनेता हो, देश हित में हर पल, हर बार, हर जगह हम स्वदेशी का संकल्प लें. ట్రంప్ గారి పేరు వాడలేదు కానీ ఆయన్నే ఉద్దేశించారు ఇక్కడ. ఈ రీసెంట్ టారిఫ్ డ్రామా ఇదంతా నడుస్తుంది కదా, భారతదేశం మీద 25% టారిఫ్ వేసి దేశాన్ని డెడ్ ఎకానమీ అని పిలిచి, మీరు మీ బోర్డర్ దాటొచ్చి మా దేశానికి వచ్చి అమ్మే అధికారం మీకు లేదని చెప్పి ఆయన అంటున్నాడు కదా. ట్యాక్స్ వేస్తా అని ఎటువంటి ఫౌండేషన్, ఎటువంటి లాజిక్ లేకుండా దేశాన్ని ముంచేద్దామని చూస్తున్నాడు కదా. ఇలాంటి టైంలో అరిచేతిని పైకి చూపించి ట్రంప్ లాంటి వ్యక్తిని అర్థించకూడదు. మన కోసం మనం నిలబడాలి, మన సామాన్లు మనం కొనాలి. ఓన్లీ బై స్వదేశీ గుడ్స్. ముఖ్యంగా ఇలాంటి టైంలో పండుగలు వస్తున్నాయి, పెళ్లిళ్ళు వస్తున్నాయి, హాలిడేస్ వస్తున్నాయి, అందరం ఫ్యామిలీ అంతా బయటకు వెళ్ళి కొంటాం కదా సామాన్లు. ఆ సామాన్లు కొనేటప్పుడు ఒక ఎక్సైజ్ చేయండి చాలు. ఇది ఎంత డిస్కౌంట్ లో ఉందో చూడడంతో పాటు ఇది ఎక్కడ తయారైందో కూడా చూడండి. దీని వెనకాల ఒక భారతీయుడు కష్టపడ్డా లేదా? ఇవాళ మన దేశంలో ఉండే ఎక్స్పోర్ట్ ఎకానమీ కష్టాల్లో ఉంది. వాళ్ళ కోసం మనం నిలబడాలి, ఒక భారతీయుడికి ఇంకో భారతీయుడిలా. ద స్పిరిట్ ఆఫ్ భారత్ అని చూపించడానికి చిన్న చిన్న పనులు చాలు. గణేష్ పండుగ వస్తుంది, వినాయక చతుర్థి. మీలో ఎంతమందికి తెలిసి ఒక సెగ్మెంట్ ఆఫ్ ద ఐడల్స్ చైనా నుంచి వస్తున్నాయండి. జాగ్రత్తగా చూసుకొని కొనాలి, అంతే చాలు ఇవాళ. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఒక సిద్ధాంతాన్ని మనం నమ్ముకోవాలి. నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్. ఈ రీల్ ఎంతవరకు వీలైతే అంతవరకు షేర్ చేయండి. ప్రతి తెలుగువాడికి, ప్రతి భారతీయుడికి వెళ్ళేలా చూడండి.